హరి ఓం అండి. మాఘమాసం ముచ్చట్లు. దీంట్లోనేంటంటే ఇవాళ ఉపాసన గురించి కొంచెం తెలుసుకుందామండి. మనకి ఎలా ఉంటుందంటే భగవంతుడికి చాలా దగ్గరగా ఉండాలి, ఆయన మనసుకు దగ్గరగా ఉండాలి. దానికి ఏం చేయాలి అంటే దానికి ఒక ఉపాసన అన్నది ఉన్నదంటే వర్షిప్పింగ్ అనమాట. అయితే ఇది ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ బి క్యారీడ్ అవుట్ ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గానండి. అయితే వీటికి ఒక 4 పద్ధతులు ఉంటాయండి ఈ వర్షిప్ చేయడం గురించి అని. వాటిని ఫాలో అవ్వాలి. అందులో ఏంటంటే ప్యూర్ డైట్ అంటే ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం, తర్వాత సెల్ఫ్ కంట్రోల్, మనసు మీద గొప్ప నియంత్రణ ఉండాలి, ట్రూత్ఫుల్నెస్ నిజాయితీ, సత్సంగం. మనం మంచి వాళ్ళతోటి ఆ గ్రూప్లో ఉండేటట్టుగా మనం చేయొచ్చు, అది మన చేతిలోనే ఉన్నదండి. సో బీయింగ్ అసోసియేటెడ్ విత్ ది నోబుల్ పీపుల్ ఆర్ గుడ్ పీపుల్. వీటితో పాటుగా మనకి ఇంకొన్ని విషయాలు కూడా ఉండాలి. ఫెయిత్, నమ్మకం, విపరీతం నమ్మకం ఉండాలి. ఎస్ నేను సాధించగలను అని. అలాగే డిటర్మినేషన్ ఉండాలి, బ్యాలెన్స్డ్ మైండ్ ఉండాలి. తర్వాత ఇది సాధించాలనేటటువంటి కీన్ డిజైర్ ఒకటి ఉండాలండి. ఇవన్నీ కూడా మనం చేయగలిగితే డెఫినెట్గా ఉపాసన అనగానే వర్షిప్లోని మనం డెఫినెట్గా ఒక లెవెల్కి వెళ్ళగలుగుతామండి.